శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఈ వీకెండ్ కి 2 సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ. 2 మీరు చూడటం జరిగింది. మీ విశ్లేషణ ఏంటి? వీకెండ్ కి సినిమా వెళ్ళాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే 2 కూడా కొత్తగా అనిపించలేదు. 2 సినిమాలు కొత్తగా అనిపించకపోవడానికి కారణం, కపుల్ ఫ్రెండ్లీలో ఆయన తీసుకున్నటువంటి డైరెక్టర్ తీసుకున్న లైన్, ఓకే, అశ్విన్ తీసుకున్న లైన్ కొంత, అంటే తను చెప్పదలుచుకున్న అంశం అంత బలంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు అనిపించింది. అంటే గీతాంజలి, ఓయ్ ఇలాంటి సినిమాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది. ఓకే, కాకపోతే టేకింగ్ బాగుంది. అలాగే మ్యూజిక్ సపోర్ట్ కొంత ఉంది సినిమాకి. దాంతోపాటు ఆర్టిస్టులు ఇద్దరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. పర్టికులర్గా ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసింది, మానస వారణాసి అనేటువంటి అమ్మాయి చాలా బాగా పెర్ఫామ్ చేసింది తన క్యారెక్టర్ని. అలాగే అవతల వైపు శోభన్ కూడా చాలా బాగా చేశాడు. అంటే అతను మంచి ఆర్టిస్టే, అతను క్యారెక్టర్ని అర్థం చేసుకుని క్యారెక్టర్ కనిపించేలాగా తన్ని తాను మౌల్డ్ చేసుకుని వెళ్ళే ఆర్టిస్టే. అందుకని ఈ సినిమాలో అది కొత్తగా అనిపించింది. వాళ్ళిద్దరు చాలా బాగా నటించటం అనేది సినిమాకి ప్లస్ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి, ఫంకీ దగ్గరికి వచ్చేసరికి, ఇది టోటల్గా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పలేకపోయాడు డైరెక్టర్ అనుదీప్. అంటే తను ఎంటర్టైనింగ్గా సినిమాని నడపాలి అనుకున్నాడు. ఎంటర్టైనింగ్గా నడపాలి అనుకుని సినిమా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సినిమా నేపథ్యంలో మనకు గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దాసరి నారాయణరావు గారు అద్దాల మేడ అని ఒక సినిమా తీశాడు. దానికి ముందు ఆయన శివరంజని అనే ఇంకో సినిమా తీశాడు. అయితే అవన్నీ ఒక ధోరణిలో నడుస్తాయి, సీరియస్ దీనిలో నడుస్తాయి. ఇది కామెడీగా నడిపాడు, ఎంటర్టైనింగ్గా నడిపాడు. అయితే చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రచయితలు కావచ్చు, సినిమా దర్శకులు కావచ్చు, వీళ్ళు వాళ్ళ రచనల్లోనూ వాళ్ళ సినిమాల్లోనూ చాలా ఎమోషన్స్ని వాళ్ళు చూసి ఊహించి అక్కడ క్రియేట్ చేస్తారు. ఈ క్రియేట్ చేసే క్రమంలో ఆ ఎమోషన్స్తో పాటు ట్రావెల్ అవుతారు. వాళ్ళు ట్రావెల్ అయిపోయిన తర్వాత నిజ జీవితంలో అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వాళ్ళ బిహేవియర్ యువతల వాళ్ళకి తేడాగా అనిపిస్తుంది. అది బలంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు అతను డైరెక్టర్. యాక్చువల్గా అతను చెప్పదలుచుకున్న విషయం అదే, కానీ ఎంటర్టైనింగ్గా నడపాలి అనేటువంటి దానిలో పంచ్ లైనర్లు వేసుకుంటూ ప్రతి డైలాగ్కి ఒక కౌంటర్ డైలాగ్ పడుతూ అలా అల్లుకుంటూ వెళ్ళే డైలాగ్ మీద కామెడీ జనరేట్ చేయాలి అనే ప్రయత్నం ఫస్ట్ హాఫ్లో కొంచెం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. సెకండ్ హాఫ్లో తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు, కానీ అది ప్రాపర్గా కనెక్ట్ కాలేదు జనాలకి. ఫైనల్గా సినిమా చూసిన ప్రేక్షకులకి, మీరు అంటే దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో మీకు ఏమైనా అర్థమైందా అని అడిగితే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఏదో చూసాం బయటకు వచ్చాం అనే పరిస్థితి ఫంకీది. అయితే అక్కడ కూడా ఆర్టిస్టులు బాగా పెర్ఫామ్ చేశారు. పర్టికులర్గా విశ్వక్సేన్ తన్ని తాను చాలా సబ్మిసివ్గా మార్చుకున్నాడు. ఏమాత్రము యాటిట్యూడ్ లేకుండా, క్యారెక్టర్లో యారగెన్స్ లేకుండా చాలా ఒదిగి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో యాక్చువల్గా ఆ కండిషన్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు లేకపోతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఎవరైనా సరే, తమలో ఎన్ని అభ్యంతరాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు రూమ్కి వెళ్ళి ఎక్కడో చోట తిట్టుకుంటారు తప్ప అక్కడ చాలా ఒబీడియంట్గా ఉంటారు. అది చాలా తన నటనలో కన్వే చేశాడు. అలాంటిది అతను తర్వాత మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఆ సినిమాలో అనుదీప్ కూడా యాక్ట్ చేశాడు. అలా కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించే ప్రయత్నం, సినిమా ఎంటర్టైనింగ్గా అనిపించాలి అని అనుకుని చెప్పదలుచుకున్న విషయాన్ని ఈ ఎంటర్టైన్మెంట్ చాటును దాచేశాడు ఆయన. కానీ ఆ చెప్పదలుచుకున్న విషయము కన్వే కాలేదు, ఈ ఎంటర్టైన్మెంటు ఆడియన్స్ని అలరించలేదు. అలా రెండు వైపులా ఇబ్బంది పెట్టినటువంటి సినిమా అది. ఈ సినిమాకి వచ్చేసరికి ఇది యాక్చువల్గా ఒక కూల్ లవ్ స్టోరీ చెప్పదలుచుకున్నాడు ఆయన. ఈ కూల్ లవ్ స్టోరీ చెబుతూ ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేశాడు వాళ్ళిద్దరి మధ్య, ప్రేమికుల మధ్య. దాన్ని ప్రాపర్గా తీసుకుని పెడితే పోయేది. మధ్యలో ఆయనకి అనుకోకుండా గీతాంజలి వైపు ఒక డ్రైవ్ అయ్యాడు. అలా కాకుండా తను
ఏ పాయింట్ అయితే ట్రిగర్ చేశాడో దాని మీద నిలబడి అలా సినిమాని నడిపుంటే కొత్తగా అనిపించేది ప్రేక్షకులకి. ఓకే. పాత ఫీల్ కలగకుండా చూసుకోవటమే చేయవలసిన పని. ఇద్దరు మనుషుల మధ్య ప్రయాణించేటప్పుడు వచ్చేటువంటి వైరుధ్యాలని అర్థం చేసుకుని ఆడియన్స్కి కన్వే అయ్యేలాగా, వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు బోల్డ్ ఉంటాయి, అవి వాళ్ళకి ప్రాపర్గా కనెక్ట్ అయ్యేలాగా చూసుకోవటం జరగాలి. అది జరగల. సమర్థవంతులైన ఆర్టిస్టులు దొరికారు అతనికి. వాళ్ళిద్దరూ చాలా బాగా నటించారు ఆర్టిస్టులు ఇద్దరు. ఓకే. సంతోష్ శోభన్ కావచ్చు, ఆ మనస కావచ్చు. తను న్యూ కమ్మర్ అయినప్పటికీ, అంటే ప్రజెంట్ అండ్ మనం న్యూ జన్ అంటున్నాం, ఆ న్యూ జనరేషన్ తాలూకా ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగా పలికించారు ఇద్దరు. అందుకని అంత సమర్థవంతులైనటువంటి నటులు దొరికినప్పుడు స్క్రిప్ట్ని ఇంకొంచెం బెటర్గా డీల్ చేసి ఉంటే బాగుండేది. చాలా పాత ధోరణిలో నడిచేటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు, బాధ్యతలు, ఇవన్నీ కూడా. ఈ రోజున పిల్లలు అలా లేరు. అంటే ఈ జనరేషన్లో మార్కెట్ ఎకానమీ ప్రభావము పిల్లల మీద, ప్రేమల మీద కూడా కనిపిస్తోంది. కన్జ్యూమరిజం అనేది జనాల బుర్రల్ని తినేసి వాళ్ళని ఎలా పడితే అలా బిహేవ్ చేసేలాగా చేస్తోంది. ఆ ఏరియాలోకి వెళ్ళి కొంచెం కథని అలా నడిపి ఉంటే ఇంకొంచెం బెటర్ సినిమా అయ్యేది. ఇది గందరగోళం చేశాడు, కంగాళీ చేశాడు ఒక రకంగా. వీటన్నిటినీ పట్టుకొచ్చి, అంటే ఎమోషనల్గా ఉండాలి లవ్ స్టోరీ అంటే అని అనుకున్నాడు తను. అలాగే ఉండాలని లేదు. అలా ఉంటేనే ఏదో ఎమోషన్, అది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకోవడం కూడా తప్పే. కొన్ని సందర్భాల్లో ఒక పెయిన్ ఫీల్ అయ్యి, ఆ పెయిన్ ఫీల్ అవటానికి ముందు కథలో చాలా డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ ఉన్నప్పుడే ఆ పెయిన్ వర్కౌట్ అవుతుంది. గీతాంజలిలో వర్కౌట్ అయింది అదే, దేవదాసులో వర్కౌట్ అయింది కూడా అదే. అందుకని అంత బలమైనటువంటి నిర్మాణం లేకుండా ఒక పెయిన్ మిగులుద్దాం ఆడియన్స్కి అనుకుంటే అది కృతకంగా అనిపిస్తుంది. అలా కృతకంగా అనిపించినటువంటి పరిస్థితి కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో ఉంది. ఓకే. పైగా అది వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు సినిమాని. ఇంకొంచెం బెటర్గా డీల్ చేసుకుంటే బాగుండేది అనేది. ఈ రెండు సినిమాల విషయంలోనూ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. కాకపోతే కొంత అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది చూడటానికి బాగుంది. అంటే థియేటర్లో విజువల్గా చాలా బాగుంది. కంపారిటివ్గా దాంతో పోలిస్తే కపుల్ ఫ్రెండ్లీ కొంత బెటర్ అవ్వచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.